మాకు 12,000 వద్దే వద్దు. మేమే కావాలంటే సంవత్సరం 10,000 ఇస్తాం రేవంత్ రెడ్డికి. పోలీసు వాళ్ళకు కెమెరాలు ఇచ్చారు, ఎంత క్లారిటీ వస్తుంది తెలుసా? అసలు మన ఇంట్లో పెళ్లిళ్ళ ఫోటోలు దిగితే కూడా అంత క్లారిటీ. ఇట్లా అకౌంట్లో టకా టకా కట్ కావాలంటున్నాం. ఉన్న అకౌంట్లోనే డబ్బులు దిక్కలేక మేము అడక తింటున్నాం. ఉన్న ఏడ కట్ చేస్తే టకా టకా ఆయనకు ఉండొచ్చు కోట్లలో, కానీ ఇక్కడ ఒక ఆటోలో వచ్చి చూస్తే తెలుసు ఆటో పరిస్థితి ఏంది. 5 రూపాయలు అన్నంకు లైన్లో నిలబడి తింటున్నాం సార్. కడుపుకు ఆకలికి. అది కూడా హరే రామ హరే కృష్ణ వాళ్ళు పెడుతున్నారు. ఇక చెట్లకు లేకపోతే రోడ్ల పైన ఉరి పోసుకొని చావడం ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు సార్. 1,000 రూపాయలు 2,000 కట్టాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మాకు పొట్ట గురించి కష్టపడడమే చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు కూడా చాలా అప్పట్లాగా 2 ఈఎంఐలు 3 ఈఎంఐల వరకు టైం ఇస్తలేరు. 40 డేస్లో బండ్లు సీజ్ చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఫైనాన్స్లో వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇంటి రెంట్లు అన్నీ చూసుకుంటే మాకు ఆటోలో ఉన్న దురదృష్టం ఎక్కడ లేదు. మన రేవంత్ రెడ్డి రావడం వల్ల మాకేం మంచి జరగడం లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి ఆయన ఏం ఆలోచిస్తుండే ఏందో కానీ గరీబోళ్ళు వెంట పడుతున్నాడు. ఉన్నోళ్ళు వెంట పడితేనన్నా ఏమన్నా ఉపయోగపడుతుంది. మేము రోడ్డు మీద బతకాలంటే మినిమం 1,000 రూపాయలు కష్టపడాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1,000 రూపాయలు చేయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. దాంట్లో పోలీస్ చాలన్లు, మళ్ళీ ఇంకోటి ఏంది ప్యాసింజర్ వల్ల కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ మాకు తొందర వెహికల్ వెళ్తలేవని వాళ్ళు ఓలా ఊబర్ బుక్ చేసుకుంటారు. ఓలా ఊబర్ వచ్చింది మంచిగానే ఉంది, పర్వాలేదు. నేను అనేది ఏంటంటే ఓలా ఊబర్లో కూడా రేట్లు పెంచాలని అనుకుంటున్నాం. మేము కూడా రేట్లు పెంచారు అనుకో మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితుంది. మినిమం ఒక 20 రూపీస్ లేకపోతే 18 రూపీస్ అన్న చేయాలి. ఇప్పుడు నిన్న మాకు హైదరాబాద్లో యూనియన్ తరఫు నుంచి అందరూ స్టే చేసారు, బాగానే ఉంది. ఇంకోటి 2 వీలర్ ఓన్ ప్లేట్ వెహికల్స్ రావడం వల్ల మాకు ఇంకా చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ మెయిన్ అంటే ఆర్టీసీ వచ్చింది ఓకే, వదిలేయండి గవర్నమెంట్ది, అది లేడీస్ పెట్టేయండి ఓకే సంతోషం, దాంట్లో మాకు ప్రాబ్లం లేదు. కానీ ఓన్ ప్లేట్ 2 వీలర్ 20,000 బైక్ కొని యూపీ ఎంపీ ఎక్కడెక్కడికి నుంచి వచ్చి వీళ్ళు ర్యాపిడో నడుపుతారు. వాళ్ళ వల్ల మాకు ఇంకా చాలా ఘోరంగా దురదృష్టమైంది. ఒక లేడీస్ మా ముందర కూర్చోమంటే కూర్చోరు మా ఆటోలలో, మరి వాళ్ళ బండ్ల మీద అయితే కూర్చొని వెళ్తారు. ఎందుకంటే ఏమన్నా అంటే టైం సేవ్ అవుతుంది, అమౌంట్ తక్కువ ఉంది. వాళ్ళకు మాకు తేడా ఏముంది తెలుసా? 30 రూపాయలే తేడా. మళ్ళీ మాకు కారు వాళ్ళకి ఎంత తేడా ఉంది? 30 రూపీసే. కాకపోతే ఇది ఏముందంటే కస్టమర్లకు బెనిఫిట్, వాళ్ళు తొందరగా వెళ్తున్నామని బైకులు బుక్ చేసుకుంటారు. ఒక్కరు ఉంటే 2-3 ఉన్నారనుకో ఆటో బుక్ చేసుకుంటారు, మళ్ళీ 4 ఉన్నారనుకో కారు బుక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక్కరున్న ప్యాసింజర్ బాగానే ఉన్నది, కానీ మాకు ఇప్పుడు 3 గంట పోయినా మాకు అదే పేమెంట్ ఇస్తుంది ఓలా ఊబర్ ర్యాపిడో. కాకపోతే తక్షణంగా ఓన్ ప్లేట్ వెహికల్స్ 2 వీలర్ తీసేయాలి. చేయాలనుకుంటే ట్యాక్సీ ప్లేట్లో చేయమనండి వాళ్ళకు కూడా. కాకపోతే మాకు 2 వీలర్ వల్ల చాలా ప్రెషర్ ఉంది. ఆర్టీసీ ఇంకా ఒక విధంగా నయం, 2 వీలర్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అందరూ ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఒక పికప్ చేసుకొని పికప్ చేస్తారు. మినిమం వాడు పార్ట్ టైం కూడా ఒక 1,000 రూపాయలు 2,000 సంపాదిస్తారు వాళ్ళు. మాకు 6 లక్షల ఆటో ఉన్న వాళ్ళు కూడా 1,000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. 20,000 వెహికల్ ఉన్నోడు 1,000 రూపాయలు సంపాదించుకుంటున్నట్టే దానికి మాకు ఎంత తేడా ఉన్నది సార్. ఇది మాకు ఇది కంట్రోల్ కావాలంటే ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాం. మాకు వీలైనంత త్వరలో 2 వీలర్ తీసేయాలి. ఇంకోటి సెకండ్ ఆప్షన్ ఏంటంటే మాకు మినిమం 18 రూపీస్ కిలోమీటర్ పర్ పెంచాలి. అదొకటే కోరుకుంటున్నాం సార్. సీఎం గారికి కూడా మేము కోరుకునేది ఒకటే, రోడ్లు కూడా బాగలేవు. ఏదైనా ఇప్పుడు రాంగ్ రూట్లో వచ్చినామని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అకౌంట్లో టకా టకా కట్ కావాలంటున్నాం. ఉన్న అకౌంట్లోనే డబ్బులు దిక్కలేక మేము అడక తింటున్నాం. ఉన్న ఏడ కట్ చేస్తే టకా టకా ఆయనకు ఉండొచ్చు కోట్లలో, కానీ ఇక్కడ ఒక ఆటోలో వచ్చి చూస్తే తెలుసు ఆటో పరిస్థితి ఏంది. 5 రూపాయలు అన్నంకు లైన్లో నిలబడి తింటున్నాం సార్. కడుపుకు ఆకలికి. అది కూడా హరే రామ హరే కృష్ణ వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు ఏదో ఇందిరమ్మ వన భోజనాలు పెట్టుకున్నారు, మొన్నటి వరకు కేసీఆర్ పెట్టుకున్నాడు. కానీ హరే కృష్ణ వాళ్ళు చేసినంత సేవ కూడా చేయట్లేదు ఈయన రేవంత్ రెడ్డి. నిజం చెప్పాలా, హ్యాండ్స్ ఆఫ్ హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఇప్పుడు ఎంతోమంది ఆటో డ్రైవర్లు రోడ్ల మీద కూర్చొని తింటారు సార్. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని చెప్పి మాకు ఆ 12,000 వద్దు సార్. ఆ 12,000 వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోమనండి. మాకు ఒకటి జీవనాధారం, మేము కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా కష్టమే ఫలి. మీకు పుణ్యానికి వచ్చినా మాకు స్కీమ్లు ఏమొద్దు. ఈ 12,000 ఎవరు అడుగుతారో వాళ్ళకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే 12,000 అడగడం మానేసి ఒకటి ఏంది 12,000 ముఖ్యంగా సంవత్సరం 12,000 తీసుకొని ఏం చేస్తారు సార్ చెప్పండి? అది మనకి ఓలా ఊబర్ ర్యాపిడో తీసేసేయండి. 12,000 మాకు అవసరం లేదు. మేము 12,000 మేము అడగట్లేదు. ఏ ఆటో డ్రైవర్ కూడా తక్కబడలేదు. మాకు 12,000 అస్సలు అవసరమే లేదు. మాకు ఒకటే కోరుకున్నది ఏంది, మాకు కిలోమీటర్ 18 రూపాయలు పెంచాలి ఒకటి ఓలా ఊబర్ ర్యాపిడో. లేదంటే ఇదివరకు ఎలా ఉండేనో అలా చేసేయమనండి, 3 ఆఫీసులు ఎత్తేయమని చెప్పండి. వేరేది ఏమొద్దు మాకు. ఇదివరకు మేము ఎంత మంచిగా హ్యాపీగా ఉన్నాం మా ఫ్యామిలీ పిల్లలతో మాకు తెలుసు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం అంటే ఒక ఇంట్లో ఏమన్నా డ్యూటీ చేయాలంటే కూడా మాకు చిన్న చూపు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని కాంపిటీషన్ అయిపోయింది. అందుగురించి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వల్ల మాకు ఆటో డ్రైవర్ కాదు, ప్రతి ఒక్క ఫుట్పాత్ మీద బతికే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో అది
అమలు చేసినంటే పరిస్థితి ఎట్లుంటుండే? ఇక చెట్లకు లేకపోతే రోడ్ల పైన ఉరి పోసుకొని చావడమే ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంతమంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మా దాదాపు 30 బండ్లు ఉండే మా అడ్డ పైన, మా ఆటో స్టాండ్ పైన 15 బండ్లు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నారు. కొంతమంది విలేజ్కి వెళ్ళిపోయారు. విలేజ్లో బతకలేకనే సిటీ వచ్చారు. ఇప్పుడు సిటీలో కూడా ఇదే దారుణమైనాక విలేజ్ వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది ఎక్కడనో వెళ్ళిపోయారు, అప్పుల పాలయ్యారు. కొంతమంది డైలీ ఫైనాన్స్ కట్టలేక చనిపోయారు ఇలా ఈ దందలు లేక. రేవంత్ రెడ్డి ఇప్పుడు అది అమలు చేసిండు అనుకో ఇక మరీ ఘోరంగా ఉంటుంది సార్. ఇది మాకు అమలు కావద్దని ఒకటి కోర్టు స్టే ఇచ్చింది, ఓకే ఒప్పుకుంటాం. నోటీసులు ఇవ్వండి. ఒకటి నేనేం అంటే చాలను మాకు ఎంత పడుతుందో అంతే వేయాలి. కానీ మొన్న యూనిఫామ్ ఉంటే కూడా 135 రూపీస్ వేసిండు సార్. యూనిఫామ్ ఉన్నది, మరి ఆయన కళ్ళు కనబడట్లేదా మరి ఏందో, మరి అది కూడా దృష్టి సారించాలి. ఆల్రెడీ ఉన్నది ఫోన్లో, కాకపోతే కట్టలేదు బండ్లు పడుతున్నారు కానీ ఎందుకు కట్టట్లేమో అనేది అది కూడా చూడాలి కదా. మాకు బిజినెస్ పెరిగితే మేము కూడా 10 రూపాయలు గవర్నమెంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు బిజినెసే లేదు ఇక్కడ. ఇష్టం వచ్చినట్లు ఎన్నో కూర్చుంటుంటే చెట్ల సాట కూర్చొని ఫోటోలు కొడితే ఎడికేం పెడతాం. సిగ్నల్ అక్కడ మరి ట్రాఫిక్ వాళ్ళు ఎందుకు ఉంటలేరు? ఒక్క ట్రాఫిక్ వాళ్ళు కూడా డ్యూటీ చేయట్లేదు. అదొకటే వాళ్ళ పని ఏముంది, పిండాలే వసూలు చేయాలి. మరి ఆ పిండి వసూలు చేసే బదులు మీరు వచ్చి డ్యూటీలు చేయండి. డ్యూటీలు చేస్తే మేమెందుకు రాంగ్ రూట్లో వెళ్తాం? ఎవ్వరు కూడా రాంగ్ రూట్లో వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మన సీతారామన్ నుంచి హౌసింగ్ బోర్డుకి ఇప్పుడు రోడ్డు తవ్వేసి 10 డేస్ అవుతుంది సార్. 1 వేల రాంగ్ రూట్లో వస్తున్నాయి బండ్లు. ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఇప్పుడు గల్లీలోకి వెళ్తే ఈరోజు మార్కెట్ ఉన్నది, ఆ మార్కెట్లో పోవాలంటే కూడా ఇబ్బంది. ఎవరికి తగిలినా మాకే నష్టం. మరి ఇక్కడ రాంగ్ రూట్లో వస్తే కూడా మాకే నష్టం. మరి అన్ని రకాలుగా మేము సఫర్ అవుతున్నాం. కానీ మరి రేవంత్ రెడ్డికి ఏం ఆలోచన వచ్చిందో, మరి ఎన్నుకున్న వాళ్ళు ఎవరు ఆలోచించారో, మరి ఈ రవాణా మీద ఏం దృష్టి పెడుతున్నాడో, మరి ఇలా ఆటో వాళ్ళ దగ్గర ఏం సంపాదించామంటున్నాం మరి ఆయనకే తెలియాలి. ఒక 1000 రూపాయలు సంపాదించడం పొట్ట కొడితే మరి ఆయనకి ఏమైనా ఫాయిదా ఉన్నదా? మాకు కోరుకునేది ఒకటే, మాకు జీవనాధారం చూపించండి అంతే. మాకు ఏ స్కీమ్లు వద్దు, మాకు 12,000 కూడా వద్దు. మేము అడగట్లేదు. ఎవరన్నా అడిగారంటే వాడు పని చేసి శాతగానోడు, వాడు సోమరిపోతాయి ఉండాలి. వాడు ఏదో రోడ్డు మీద పోయేవాడిగా అడుగుతాడు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కావాలన్నా ఎవరికైనా 12,000 సంవత్సరం ఏ డ్రైవర్ కూడా 12,000 ఆశపడతలేదు. మాకు 12,000 వద్దు. మేమే కావాలంటే సంవత్సరం 10,000 ఇస్తాం రేవంత్ రెడ్డికి. మరి అదే ఉన్నది, మరి సంవత్సరం 10,000 మేము ఇస్తాం. కానీ ఈ స్కీమ్లు అన్ని తీసేయమనండి. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో అన్ని తీసేయమని. సంవత్సరం ఒక ఆటో డ్రైవర్ దగ్గర 10,000 ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ దగ్గర అకౌంట్లో కట్ చేసుకోమని నా 10,000 మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇదేంది సార్, పోలీసు వాళ్ళకు కెమెరాలు ఇచ్చారు, ఎంత క్లారిటీ వస్తుంది తెలుసా? ఎక్కడో ఉంటే కూడా వాడు అసలు మన ఇంట్లో పెళ్ళిళ్ళ ఫోటోలు దిగితే కూడా అంత క్లారిటీ రావు. మరి ఆయనకి 25,000 ఇచ్చి మేము కెమెరాలు తెచ్చి పెట్టుకుంటున్నాం. మరి అసలు కెమెరాలు బాగానే ఇచ్చారు, కానీ అదానికి ఒక మంచిదానికి ఉపయోగపడండి. రాంగ్ రూట్ అంటారు, రాంగ్ రూట్ కట్టడి చేయండి. మీరు డ్యూటీలు చేయండి. మీరు ఉన్నాక ఎందుకు వస్తారు? మీరు లేరు కాబట్టి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు. వైన్స్లో ఏమో 11 గంటల వరకు ఓపెన్ పెడతాడు, 11:30 తర్వాత వీళ్ళు వచ్చి రోడ్ల మీద ఉంటారు. వైన్స్లు కూడా టైంకు బంద్ చేసేయండి. తాగిన వాళ్ళకి వేయండి ఫైన్లు, దానికి మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే తప్పు చేసినా మేము శిక్ష అనుభవిస్తాం. తాగిన అసింటిది చేయండి, కానీ మంచి చేసేవాడికి నష్టపరిహారం ఉంది సార్ ఇది. కాకపోతే ఇది తక్షణంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట విన్నవించుకుంటున్నాం. ఆటో తరపు నుంచి, ఆటో డ్రైవర్ తరపు నుంచి అందరికీ కోరుకునేది ఒకటే, మాకు బతకాలని ఉన్నది, మాకు బతికించండి అంతే. మీరు ప్రజాపాలన చేస్తారా, మరి దొరల పాలన చేస్తారా, మీ ఇష్టం సార్. దొరలన పాలన ఆల్రెడీ చేసిన వాళ్ళు అందరూ ఇప్పటికి కూడా వాళ్ళే చేస్తారు. మరి ప్రజలను తొక్కుతారు. ప్రజలను చూడండి సార్ ఒక్కసారి. రైతులకు చూడట్లేదు, ఇక్కడ ఆటో రోడ్ల మీద ఫుట్పాత్ బతికే వాళ్ళకు చూడట్లేదు. మరి మేము అంతా ఎక్కడ వెళ్ళాలి? ఆటో డ్రైవర్ ఒకటి ఉండడానికి ఇల్లు అన్న అరేంజ్మెంట్ చేయండి. అలాంటివి లేవు. ఇంకా ఇందులోనే తీసుకొని ఉన్నోళ్ళ ఇండ్లు నింపుతారు. మొన్నటి వరకు హైడ్రా అన్నాడు, గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టిండు. గుద్దవలసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదో కొంచెం కుక్కకు బిస్కెట్ వేసినట్లు వేసాడు అంతే. ఇప్పుడు మరి ఆటోలో మీరు ఏం దృష్టి పెట్టినా, మరి ఫైనాన్స్ వాళ్ళకి ఏమన్నా ఇస్తారని ఆశపడుతున్నా, మరి షోరూమ్ వాళ్ళు ఏమన్నా ఇస్తారని ఆశపడుతున్నా, మరి ఏందో అర్థం అవ్వట్లేదు. కానీ ఇక్కడ నష్టపోతుంది మేము సార్. దీనికి ఆలోచించుకొని మాకు కూడా దయతలిచి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, వీలైనంత తొందరలో ఇది అమలు చేయొద్దని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చాలామంది నష్టపోతారు, చాలామంది బాధలో ఉన్నారు. ఇలాంటి బాధలు మీకు మంచిది కాదు సార్. ఓకే, ధన్యవాదాలు సార్.